నెటలాలకములంట నివురజుమ్మని ముఖ సరోజము నిండం ముసరుందెండ్లు నలులంజో పంగంచిల్కన్న అల్ల నల్ల నంచేరి వయోష్ట బింబద్యుతున్లొడియ నరుగు సుఖముల దోలన్ చెట్టుర్మీనములకు మందాకిని పాఠాన లోకమెగుచు మీన పంక్తుల దంటమెను మెయిదీగలతో రాయ సంపాల తలుమింట సరణిగట్టు సంపలను చంప జయింపన్ చక్రవాకంబులు కుచయుగంబున్ తాకి క్రొవ్వు చూపు మెలత మొగిలు పిరింది మెరుంగు దీవయున్ పోలే జలదవన్ను వెనుక జనెడునప్పుడు. ఈవిడ ఈ రకంగా పరుగులు పెడుతుంటే ఈవిడ కళ్ళను చూసి ఒకటి, ఈవిడ యొక్క ముంగుర్లు చూసి కొన్ని, ఈవిడ యొక్క స్తన యొక్క ఏంటి సౌష్ఠవాన్ని చూసి కొన్ని, అలాగా అన్ని మూగేస్తున్నాయి ఈవిడ వెనకాల. చూడండి, మేఘము వెంట మెరుపు తీగవలే విష్ణువు వెంట లక్ష్మీదేవి వెళ్ళసాగింది. ఆ సమయంలో ఆమె నొసటి పైన ముంగురులను చక్కదిత్తుకోబోతే పద్మం వంటి ఆ ముఖం నుండా తుమ్మెదలు అలుముకున్నాయట. తుమ్మెదలను తోలుతుండగానే దొండ పండు వంటి ఆమె పెదవుల కోసం చిలుకలు వచ్చి వాళ్ళాయి. చిలుకలను తరుమగానే చేపల వంటి ఆమె కన్నుల మీదకు ఆకాశగంగలోని పెను చేపలు ఎగిసి దుమికినాయి. చేపలను తప్పించుకోగానే ఆమె తీగ వంటి శరీరంతో ఒరుసుకోవడానికి మెరుపు తీగలు బారులు తీరినాయి. మెరుపు తీగలను ఆక్రమించగానే చెక్కవ జంటలు ఆమె చిక్కని స్తనద్వయాన్ని మిడిసిపడుతూ ఎదిరించినాయి. అబ్బాబా, అసలు అదండి ఆ కవి హృదయం అంటే. అదే మరి అంటే ఆ భగవంతునితోటి సంపర్కం ఉంటే ఏదైనా ఇంత మధురంగానే ఉంటుందండి. ఆయన ఆ పోతనమాచుడు పలికెడిది భాగవతమట పలికించడి వాడు రామభద్రుండట అంటూ తన యొక్క పరికరము ఏమిటో చెప్పాడు. తనకి చేయించేవాడు ఎవరో చెప్పాడు, చేసేవాడు ఎవరో చెప్పాడు. అన్ని మనం ఒక పనిముట్టయ్యా, నువ్వు ఎలా చేయించుంటావు చేయించుకో అన్నట్టు వదిలేశాడు. కనుకే ఇంతటి ఏంటి ఆ మధురమైనటువంటి పద్యాలని అందించగలిగాడు ఆయన. ఒక మేఘం వెంట ఒక మెరుపులు పెడుతుంటే ఎలా ఉంటాయో అలాగా స్వామి వెనకాల ఈ లక్ష్మీదేవి వెళ్ళసాగింట. నిటలాలకములంట నివురంజుమ్మని ముఖ సరోజము నిండ ముసరుంటేండ్లు